ఒక ఎంఆర్ఓ అతని దగ్గర పనిచేసేటువంటి మహిళా విఆర్ఓని వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఏం చేయాలో తోచక వాడు పదే 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 వెంబడించి తనని ఒక రకంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటే సర్లే ఇంటికి రమ్మని పక్కా ప్లాన్ ప్రకారంగా పిలిచింది ఆ సదరు మహిళా విఆర్ఓ. ఇంటికి వచ్చిన వెంటనే తల్లికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఒక్కసారిగా చెప్పు చీపులతో వచ్చి ఆ ఎంఆర్ఓకి పూజ చేసి వెళ్ళారు, బడిత పూజ చేసి వెళ్ళారు. సో గలీజ్ ఎంఆర్ఓ వ్యవహారం బయటపడింది. తిరుపతిలో ఒక గలీజ్ ఎంఆర్ఓ వ్యవహారం బట్టబయలైంది. ఏకంగా లైవ్ లో ఆ విజువల్స్ మీరు వీడియో రికార్డ్ చేశారు. అక్కడ సంబంధించినటువంటి భారత విఆర్ఓకి సంబంధించినటువంటి బంధువులు. సో అక్కడ అప్పటికే ఆయన ఒంటిపై చొక్కా లేరు, ప్యాంటు విప్పేస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా వీళ్ళ ఎంట్రీ చూసి టకటక ఆ ప్యాంట్ వేసేసుకున్నాడు. అక్కడ అర్ధనగ్నంగానే కనబడుతున్నాడు సదర్ ఎంఆర్ఓ రామయ్య. వ్యవహారం ఇప్పుడు బట్టబయలైంది. తిరుపతిలో ఓ గలీజ్ ఎంఆర్ఓ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోరిక తీర్చమని ఆ విఆర్ఓని వేధింపులకు పాల్పడ్డాడు ఎంఆర్ఓ రామయ్య. సూళ్లూరుపేట విఆర్ఓ ఇంటికెళ్ళి బట్టలు విప్పి నగ్నంగా ఉన్నటువంటి ఎంఆర్ఓని పట్టుకుంది విఆర్ఓ తల్లి. ఎంఆర్ఓని చితకబారారు విఆర్ఓ తల్లి, ఇతర బంధువులు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో రామయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన పైన విచారణ అధికారిగా ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాన్ ని నియమించారు. ఎంఆర్ఓ రామయ్య చేసిన ఫిర్యాదు పైన విచారణ మొదలుపెట్టారు పోలీసులు.